నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత. తొలి సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై. ఏపీలో అరాచక పాలన మొదలైంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న విజయసాయి. వర్షాకాలం తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలన్న మంత్రి పొన్నం. టీడీపీ ఏపీ కోసమే పనిచేసింది. చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ పనిచేస్తున్నారన్న బీఆర్ఎస్. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ బాజీ తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. యడియూరప్పకు నోటీసులు. పోక్సో కేసులో విచారణకు రావాలన్న సిఐడి. ఏపీలో అత్యంత వైభవంగా అట్టహాసంగా ప్రమాణోత్సవం సాగింది. కూటమి సర్కార్ కొలువుదీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతో పాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామంటూ ప్రమాణం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సాహం మధ్య ప్రమాణ పండుగ సాగింది. ఏపీలో ప్రమాణోత్సవ సందడితో రాష్ట్రంలో కోలాహలం నెలకొంది. కూటమి సర్కార్ కొలువు తీరిన వేళ అట్టహాసంగా అత్యంత వైభవంగా సీఎంగా చంద్రబాబు సహా 24 మంది మంత్రివర్గ సభ్యులు అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా పలు రాష్ట్ర నేతలు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఆయనతో కలిసి సభాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీ జనసందోహం, అభిమానుల కోలాహలం నడుమ చంద్రబాబు అను నేను అంటూ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోదీ సహా అక్కడున్న ప్రముఖులంతా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విభజన తర్వాత ఏపీలో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన 4వసారి సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు. కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి అయిన డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణాన్ని సాగించారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతల నినాదాలతో ప్రాంగణ స్థలం దద్దరిల్లిపోయింది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ కదిలి వచ్చింది. స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వేదికను అలంకరించగా నాగబాబు, సురేఖ, సాయి దుర్గా తేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య,
తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి రావడంతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. చెర్రీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్. ఇక ప్రమాణం అనంతరం అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్న సేనాని అన్న చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి కెమెరా పట్టుకుని షూట్ చేస్తూ సంతోషంగా కనిపించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. లోకేష్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్ చప్పట్లు కొడుతూ సంతోషంగా కనిపించారు. అయితే లోకేష్ రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు అచ్చెన్నాయుడు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఫారూక్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొరసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎం రాంప్రసాద్ రెడ్డిలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరంతా ప్రమాణం చేస్తున్న సమయంలో వారి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రమాణ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. కొల్లు రవీంద్ర అనే నేను, నాదెండ్ల మనోహర్ అని నేను, ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను, అనిత వంగలపూడి అనే నేను, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను, పయ్యావుల కేశవ్ అనే నేను, కొలుసు పార్థసారథి అనే నేను, సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను, సత్యకుమార్ యాదవ్ అనే నేను, వాసంశెట్టి సుభాష్ అనే నేను,
మరోపక్క ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ సందడి చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను చేయి పట్టుకొని చిరంజీవి వద్దకు తీసుకువచ్చి ఇద్దరితో కలిసి మాట్లాడారు. అనంతరం వారి చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఇక ప్రమాణోత్సవానికి హాజరైన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అతిథులు తన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సభా ప్రాంగణం అంతా తిరుగుతూ సందడిగా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్లకు స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన అల్లుడు నారా లోకేష్ ను పాదాభివందనం చేయగా ఆశీర్వదించారు. అలాగే తన సోదరి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆప్యాయతతో నుదుటిపై ముద్దాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పురంధేశ్వరిని కూడా ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో ప్రమాణోత్సవం అట్టహాసంగా సినీ రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సాగింది. మెగా, నందమూరి, నారా వారి ఫ్యామిలీ మెంబర్లు తరలి రావడంతో సందడి మరింత పెరిగింది. చంద్రబాబు నివాసంలో తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితులను విశ్లేషించారు. వైఎస్ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడతామని అన్నారు. మరోవైపు ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొనగా రేపటిలోగా శాఖలను కేటాయిస్తారని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని కాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతి భద్రతలు కాపాడాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్నారు షర్మిల. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ కంప్లైంట్ చేసింది. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్యాయమే రాజ్యమేలుతోందన్నారు విజయసాయిరెడ్డి. ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందని, టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాలలో మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. పాఠశాలలు ప్రారంభ సమయంలోనే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనకు అధిక ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో విద్యార్థులు తమ కాళ్ల మీద బ్రతికే విధంగా విద్యా ప్రణాళిక ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యాశాఖ ప్రతి పాఠశాల అవసరాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. నీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నిటి చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. నీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను ఇస్తామన్న హామీకి జీవో జారీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట గవర్నమెంట్ హైస్కూల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతిరోజు పిల్లలు పాఠశాలకు వచ్చినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందన్నారు. 5 ఏళ్లుగా సిద్దిపేట 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి లేదా 2వ స్థానాల్లో ఉంటుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో మన ఊరు మనబడి కింద పెండింగ్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం. అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మన ఊరు మనబడి కార్యక్రమం, రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూలు మంచి ఫర్నిచర్ కానీ, డిజిటల్ ల్యాబ్ కానీ, మరి డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అందించింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పనులు కొంచెం మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా, సపోజ్ మన ఊరు మనబడి కింద మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం. అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మన ఊరు మనబడి కార్యక్రమం, రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూల్. జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ను అధికారులు మంత్రికి తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు. శానిటేషన్ అధ్వానంగా ఉందన్న మంత్రి ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు. నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం పీక్ అవర్స్లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు పొన్నం. అధికారుల దృష్టికి వచ్చిన కంప్లైంట్లపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మేరకు రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు. నీటి నిల్వ ద్వారా కావచ్చు, కాలువ లోపల, కాలనీ లోపల గతంలో జరిగినటువంటి పరిణామాల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అనేక ముందస్తు చర్యలు తీసుకున్నాం. కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, జరుగుతా ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి 4 జోన్లుగా మేనేజ్మెంట్, శానిటేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ సాలడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అందులో రకరకాలుగా అంటే పికప్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్, దాని తర్వాత రీజనరేట్ చేయడానికి సంబంధించి అనేక స్టేజెస్ కూడా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్యూరిఫై చేసి పబ్లిక్ శానిటేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని. సీజన్ చేంజ్ అయింది కాబట్టి సీజన్ చేంజ్ లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా మలేరియా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాల్లో నీటి విలువలు ఉంటాయో మేము హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యాజమాన్యాలను కోరుతా ఉన్నాం. మేము ఈ స్థలాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ పనిచేసిందని అన్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి నిర్ణయాల్లో కూడా చంద్రబాబు పాత్ర ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడని, అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించారని అన్నారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంబికి గాని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్ గా నియమించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి ఒక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతా ఉంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంబికి గాని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు గాని, కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. విచారణకు సంబంధించి కమిషన్ చీఫ్ మీడియా చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి ఏజెన్సీలతో సమావేశమై అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పామన్నారు. నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఒకవేళ తప్పుడు అఫిడవిట్ ఫిల్ చేస్తే తమకు తెలిసిపోతుందన్నారు. ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని ఆదేశించామన్నారు. ఎవరి ఆదేశాలతో పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామన్నారు. ఇంకా కొంతమంది అధికారులు స్టేట్లో లేరని వాళ్లను కూడా విచారిస్తామన్నారు కమిషన్ చీఫ్. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు మంచి వృత్తిలో కొనసాగుతున్నారన్నారు. ఇక ఉపాధ్యాయులు సైతం క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమానికి పాడి కౌశిక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చరిత్ర ఆడి నుంచి మన స్కూల్ నుంచి ప్రధానమంత్రి అయింది కాబట్టి అంత గొప్ప చరిత్ర. అంటే ఈ దేశంలో ఈ స్కూల్ నుంచి పివి నరసింహారావు గారితో పాటు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయినరు. అద్భుతంగా రాణించింది ఈ స్కూల్ నుంచి. నేను ఒకటే కోరుతాను, ఈ స్కూల్లో ఉన్న టీచర్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి మీరు 93% రిజల్ట్స్ తెచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సైదాపూర్ లో 100కి 100% వచ్చిండ్రు. ఆడ దాంతో పాటు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం కూడా ఆ 7% ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసుకొని మనం కూడా 100కి 100% వచ్చి కరీంనగర్ జిల్లాలో నంబర్ 1 హుజూరాబాద్ ని తీసుకురావాలని మన టీచర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పివి నరసింహారావు గారిది చరిత్ర ఆడి నుంచి మన స్కూల్ నుంచి ప్రధానమంత్రి అయింది కాబట్టి అంత గొప్ప చరిత్ర. అంటే ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. రూపన్ రాష్ట్రంలో బీజేపీ తరఫున తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయనతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనకవర్ధన్ సింగ్ దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు మంత్రులుగా సురేష్ పూజారి, రబీ నారాయణ్ నాయక్, నిత్యానంద్ గోండ్, కృష్ణచంద్ర పాత్ర ప్రమాణం చేశారు.
గవర్నర్ రఘుబర్ దాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. देशरे सबु प्रकार लोकंक प्रति संविधान और विधि अनुसार न्याय प्रदान करी मो श्री मोहन चरण माझी ईश्वरंक नाम रे शपथ करुअछि जे जो विषय राज्यर मुख्यमंत्री रूपे मोर विचार को अणाजिब बा मते ज्ञात हब ताहाकू एपरी मुख्यमंत्री रूपे मोर कर्तव्यर समुचित निर्वाह निमित्त जेपरी आवश्यक हब तत् भिन्न प्रत्यक्ष बा परोक्ष भावे कौनसी व्यक्ति बा व्यक्ति मानंकु जणाइबी नहीं बा प्रकट करीबी नहीं. धन्यवाद. పార్లమెంట్లో సరికొత్తగా ఎన్నికైన 18వ లోక్సభ ఈ నెల 24న తొలిసారి కొలువుతీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్ కూడా 24వ తేదీనే ప్రారంభం కానున్నట్లు వివరించారు. జూన్ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్లకు ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ఆమె వెల్లడించనున్నారు. అనంతరం రాష్ట్రపతి గత ప్రభుత్వ విజయాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తొలి పార్లమెంట్ సెషన్లో ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. छोटे छोटे पार्टी भले ही एक सांसद एक ही एमपी हो, उनका भी उतना ही रोल है जो बड़ा पार्टी का रोल है. मैं आज के दिन में सिर्फ इतना ही कहना चाहता हूं कि देश का जनादेश, मैंडेट ऑफ द पीपल, देश के जनता ने जो निर्देश दिया है उस निर्देश का पालन करना है. जिसको सरकार में बैठ करके काम करने का संदेश और निर्देश जनता ने दिया है उसको सरकार अच्छी तरह से चलाना है. जिसको विपक्ष की भूमिका निभाने के लिए కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అంశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన ఈసారి పోటీ చేసిన వయనాడ్, రాయ్బరేలీలో ప్రజలు ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై రాహుల్ స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయన్నారు. కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ నేను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. నా నిర్ణయంతో 2 నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. No. Good. Now you have given 7 airports. Now you give power plants. Okay. Good. Now you've done power plants. Now to help Adani with defense, you do Agniveer. But unfortunately, I do not have this luxury because I'm a human being and God does not order me. In fact, it is for me. It is much simpler. My God is the poor people of India. My God is the people of Wayanad. So for me, it's very easy. I just go talk to the people, and my God tells me what to do. I will commit to you is that both Wayanad and Raebareli will be happy with my decision. Now I have a dilemma in front of me. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the Prime Minister, I am not guided by God. I am a human being. Modi ji has a strange Paramatma. His Paramatma makes him take all the decisions in favor of Adani and Ambani. Paramatma tells him, Narendra Modi ji, this morning you are going to give Bombay airport to Adani. Okay, now you gave Bombay, now you give Lucknow. Good, now you have given 7 airports, now you give power plants. Okay, good, now you've done power plants, now to help Adani with defense, you do Agniveer. But unfortunately, I do not have this luxury because I'm a human being and God does not order me. In fact, it is for me, it is much simpler. My God is the poor people of India. My God is the people of Wayanad. So for me, it's very easy. I just go talk to the people and my God tells me what to do. I will commit to you is that both Wayanad and Raebareli will be happy with my decision. Now I have a dilemma in front of me. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the Prime Minister.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.